Hello my dear gaming legends, I am Divakar and you are watching Diva Game Do YouTube channel. Guys, welcome to the 5th video of Unity Telugu Coding 02 Hero series. Guys, last video లో అసలు డేటా అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది, కంప్లీట్గా 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేసాము లాస్ట్ వీడియోలో. దాని నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే వేరియబుల్స్. అసలు వేరియబుల్ అంటే ఏంటి, వాటిని ఎలా యూస్ చేస్తాము, అందులో డేటాని ఎలా స్టోర్ చేసుకుంటామని కంప్లీట్గా వేరియబుల్స్కి సంబంధించి ఈ వీడియో అయితే ఉండబోతుంది. సో బిఫోర్ గెట్టింగ్ ఇంటూ ద వీడియో నాది ఒక రిక్వెస్ట్ ఉంది గైస్. మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే చేయట్లేదు. ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి అండ్ వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. సో మనం లాస్ట్ వీడియోలో అంటే ఏ స్క్రిప్ట్లో అయితే మనం ఈ డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేసాము, సేమ్ స్క్రిప్ట్లోనే వేరియబుల్స్ గురించి కూడా కంప్లీట్ చేద్దాము. వేరియబుల్స్, అసలు వేరియబుల్ అంటే ఏంటి? సో సింపుల్గా ఒక డెఫినేషన్ చెప్పాలంటే ఏ నేమ్ టు స్టోర్ సమ్ వాల్యూస్. ఒక నేమ్లో సమ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాము, దాన్నే మనం వేరియబుల్ అంటాం. సో అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను చూడండి. మనం ఏదైనా సిస్టంలో స్టోర్ చేయాలంటే అది ఎక్కడో స్టోర్ అవుతుంది. సింపుల్గా మెమరీ ఆర్ హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. మెమరీ ఆర్ హార్డ్ డిస్క్లో మనం ఏ డేటా స్టోర్ చేసినా ఈ మెమరీ ఆర్ హార్డ్ డిస్క్లో మాత్రమే స్టోర్ అవుతుంది. సో మెమరీ అండ్ హార్డ్ డిస్క్లో స్టోర్ అయినప్పుడు మనం ఈ వేరియబుల్స్ని ఏమంటున్నాము? నేమ్ టు స్టోర్ సమ్ వాల్యూస్. ఒక నేమ్లో వాల్యూస్ని స్టోర్ చేస్తున్నామని ఈ వేరియబుల్కి డెఫినేషన్ చెప్తున్నాము. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్ టు స్టోర్ సమ్ వాల్యూస్. సో ఇది దీని డెఫినేషన్. సో మెమరీకి మనం ఏం డెఫినేషన్ చెప్పుకున్నాం? మెమరీ ఈజ్ టు స్టోర్ ఎనీథింగ్ అంటే లైక్ ఇప్పుడు మీడియా ఫైల్స్ లైక్ ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ, 3D ఫైల్స్ కానీ, స్క్రిప్ట్ ఫైల్స్ కానీ, ఏదైనా మనం మెమరీలో స్టోర్ చేస్తున్నామని చెప్తున్నాము. బట్ వేరియబుల్ ఏంటి? A variable is a name to store some values. సో చెప్తాను చూడండి క్లియర్గా. మనం ఏదైనా ఒక మెమరీలో స్టోర్ చేయాలంటే లేదా మెమరీలో ఒక లొకేషన్ని మనం పిన్ చేయాలంటే సో వీ హ్యావ్ టు యూజ్ ద హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే, మనం ఏదైనా ఒక వేరియబుల్ని కానీ ఒక ఫైల్ని కానీ మెమరీలో స్టోర్ చేసామంటే అది ఎక్కడ అంటే ఏ లొకేషన్లో, మెమరీలో ఏ లొకేషన్లో స్టోర్ అయిందని చెప్పడానికి మనం యూజ్ చేసే ఫార్మాటే ఈ హెక్సాడెసిమల్ ఫార్మాట్. సో హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఎలా ఉంటుందో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ ఫార్మాట్లో మనకు మెమరీ లొకేషన్ అనేది మనం రిఫర్ చేస్తాము. సో ఇలా మనం ఏదైనా ఒక వాల్యూని కానీ ఒక ఫైల్ని కానీ మనం రిఫర్ చేయాలంటే సిస్టంలో ప్రతిసారి ఈ హెక్సాడెసిమల్ ఫార్మాట్ యూజ్ చేయాలంటే మనకు కష్టం అవుతుంది. సో అందుకని దానికి ఆల్టర్నేటివ్గా మనకు కన్వీనియంట్గా ఒక సింపుల్ నేమ్స్ మనం రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసుకునే నేమ్స్ని హెక్సాడెసిమల్ ఫార్మాట్కి ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తున్నాము. లైక్ ఇప్పుడు హెక్సాడెసిమల్ ఫార్మాట్ సంథింగ్ ఒకటి ఉంది, XXXX సంథింగ్, ఇలా హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఉంది. సో ఈ హెక్సాడెసిమల్ ఫార్మాట్ అనేది మెమరీ లొకేషన్ అంటే ఈ హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఒకటే ఉంటుంది ఆ మెమరీ లొకేషన్ ఎంటైర్ మెమరీలో ఈ హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఒకటే ఉంటుంది. సో ఇలా మనం 100 వేరియబుల్స్ అంటే 100 వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే ఈ హెక్సాడెసిమల్ ఫార్మాట్స్ మనకు 100 కావాలి. అండ్ అలాగే వాటిని గుర్తు పెట్టుకోవడం కూడా ఇంపాసిబుల్, అంటే నాట్ పాసిబుల్ మనుషులకి. సో అలా ఆ హెక్సాడెసిమల్ ఫార్మాట్కి ఆల్టర్నేటివ్గా మనం సింపుల్గా మనం గుర్తుపెట్టుకునే ఒక సింపుల్ నేమ్స్ ఇచ్చినట్టు అయితే లైక్ ఇక్కడ నేమ్, ఏజ్, హైట్, వెయిట్, జెండర్, ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇలా మనకు కన్వీనియంట్గా నేమ్స్ని యూజ్ చేసినట్టయితే అవి సింపుల్ అవుతుంది టు రెఫర్ దట్ పర్టికులర్ మెమరీ లొకేషన్. సో లైక్ చెప్తా చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఇక్కడ హెక్సాడెసిమల్ ఫార్మాట్ని యూజ్ చేయకుండా ఒక సింపుల్ నేమ్ని యూజ్ చేస్తున్నాం టు రెఫర్ ఏ పర్టికులర్ మెమరీ లొకేషన్ ఇన్ ద మెమరీ. వాటిని మనం వేరియబుల్స్ అంటాం. సో ఏ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్ టు స్టోర్ సమ్ వాల్యూస్. లేదా ఇంకో డెఫినేషన్ ఏంటి? ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్ దట్ హోల్డ్స్ ఏ వాల్యూ. సో వేరియబుల్ allows you to store and manipulate data in your code. So variable is nothing but named storage location.
సో మనం డిఫాల్ట్గా సిస్టంలో వచ్చేది మనకు హెక్సాడెసిమల్ ఫార్మాట్లో మనకు మెమరీ లొకేషన్ని చూపిస్తుంది. ఆ హెక్సాడెసిమల్ ఫార్మాట్కి ఆల్టర్నేటివ్గా మనం యూజ్ చేసే నేమ్నే వేరియబుల్ అంటాం, టు స్టోర్ సమ్ వాల్యూస్ ఇన్ ద మెమరీ. అండ్ ఇక్కడ వరకు చూసింది ఈ వేరియబుల్కి డెఫినేషన్ మాత్రమే. సో ఇప్పుడు ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. సో వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ అది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది మనకు తెలియాలి. అంటే ఇక్కడ టైప్ ఆఫ్ వాల్యూ అంటే టైప్ ఆఫ్ డేటా టైప్. సో ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్ అని. సో ఈ 5 టైప్స్ డేటా టైప్స్లో మనం స్టోర్ చేయాలనుకుంటున్న వాల్యూ ఏ టైప్ ఆఫ్ డేటా. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ ఉంది, నా పేరు దివాకర్. సో దివాకర్ అనే ఒక వాల్యూని నేను సమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నా దివాకర్ అనేది ఎటువంటి డేటా టైప్ ఇది? ఇట్స్ ఏ స్ట్రింగ్ డేటా టైప్. సో ఫస్ట్ టు డిక్లేర్ or create a variable, mention that data type. సో ఫస్ట్ అది ఏ డేటా టైప్ మెన్షన్ చేయండి. మనం దివాకర్ అనే ఒక వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అది ఏంటి, అది ఏ డేటా టైప్? స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ రాయండి ఫస్ట్, స్పేస్ స్ట్రింగ్ రాసిన తర్వాత స్పేస్, అండ్ మనం ఆ మెమరీ లొకేషన్కి ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాము. లెట్స్ సే నేమ్. సో మనం నేమ్ అనే మెమరీ లొకేషన్లో దివాకర్ అనే వాల్యూని స్టోర్ చేయాలి. ఓకే, సో సమ్ మెమరీ లొకేషన్లో దివాకర్ అనే ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాను. ఆ మెమరీ లొకేషన్కి ఇస్తున్న నేమే ఒక నేమ్ అని ఇచ్చాను, లేదా పర్సన్ అనే నేమ్ ఇచ్చాను. ఓకే, సో పర్సన్ అనే మెమరీ లొకేషన్లో దివాకర్ అనే ఒక వేరియబుల్ ఉంది, దివాకర్ అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ మనం దీన్ని మెమరీ లొకేషన్ అని పిలవకుండా వేరియబుల్ అని పిలుస్తాం. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ టు స్టోర్ సమ్ వాల్యూస్ ఆర్ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్. సో ఇది కంప్లీట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ దాని డేటా టైప్ ఏంటి అండ్ వేరియబుల్ నేమ్ ఇది. సో ఆ వేరియబుల్ నేమ్ అంటాము ఈక్వల్ టు, అండ్ మనం అందులో ఏ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాము రాసిన తర్వాత ఎండ్లో, అంటే మనం ఇది నేమ్ అంటే స్ట్రింగ్ కాబట్టి విత్ ఇన్ డబుల్ కోట్స్లో మాత్రమే దీన్ని మెన్షన్ చేస్తాము. లాస్ట్లో ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది. సో టు కంప్లీట్ ద ఎంటైర్ స్టేట్మెంట్ యూజ్ ది సెమీకోలన్ సింబల్. సో నౌ దెర్ ఈస్ నో ఎర్రర్. సో ఇక్కడ ఇది అండర్లైన్ చూపిస్తుంది. ఇది ఎందుకు మళ్ళీ చెప్తాను, వార్నింగ్ అనమాట ఇది. ఎందుకంటే మనం ఇన్సైడ్ ద మెథడ్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ షోయింగ్ ఏ సింపుల్ వార్నింగ్, దట్స్ ఇగ్నోరబుల్. సో దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ ఏ సింపుల్ వేరియబుల్. సో మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాము. సో నేను దివాకర్ అనే ఒక నేమ్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అది స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ ఫస్ట్ ఇవ్వాలి. అండ్ సెకండ్, ఆ లొకేషన్కి మనం ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఆ మెమరీ లొకేషన్ అంటే ఈ వాల్యూని స్టోర్ చేసుకునే లొకేషన్కి మనము ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఐఎమ్ టేకింగ్ అ పర్సన్ అనే నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను ఈక్వల్ టు, అండ్ ఆ పర్సన్ అనే వేరియబుల్లో ఆ పర్సన్ అనే మెమరీ లొకేషన్లో ఏ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను ఈక్వల్ టు దివాకర్. సో దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ ఏ సింపుల్ వేరియబుల్. సో ఇప్పుడు సింపుల్గా వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. అంటే ఈ మెమరీ లొకేషన్లో, ఈ పర్సన్ అనే మెమరీ లొకేషన్లో ఈ వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? డైరెక్ట్లీ బై యాక్సెసింగ్ దిస్ వేరియబుల్. సో మనం ఆ వేరియబుల్ని ఆ మెమరీ లొకేషన్లో చూసినప్పుడు మాత్రమే కదా మనకు తెలుస్తుంది ఈ వాల్యూ కరెక్టా కాదా అని. సో ఫర్ దట్ ఐఎమ్ రైటింగ్ ఏ సింపుల్ స్టేట్మెంట్ debug.log అండ్ పర్సన్. సో ఈ debug.log అనే మెథడ్ మనకు ఈ కన్సోల్ ప్యానల్లో ఏదైనా సంథింగ్ ప్రింట్ చేయడానికి మనం ఈ debug.log అనే మెథడ్ యూజ్ చేస్తాము. సో debug.log విత్ ఇన్ ద పారాంథసిస్ నేను పర్సన్ అని మెన్షన్ చేశాను. సో పర్సన్ అని మెన్షన్ చేసిన తర్వాత సేవ్ ద స్క్రిప్ట్. సో ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఏం చేయాలంటే ఈ స్క్రిప్ట్ని ఏదైనా ఒక గేమ్ ఆబ్జెక్ట్కి, ఒక శాంపుల్ ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్కి అటాచ్ చేసి ప్లే చేసినట్టయితే ఈ పర్సన్ అనే వేరియబుల్లో మనం ఏదైతే వాల్యూని స్టోర్ చేసామో అది ప్రింట్ అవుతుంది. సో ఇలా 5 టైప్స్ ఆఫ్ డేటా గురించి చూద్దాము. నెక్స్ట్ మనం ఏంటి, ఏజ్ని స్టోర్ చేయాలనుకుంటున్నాము మెమరీలో. ఓకే, సో ఏజ్ని స్టోర్ చేయాలంటే ఫస్ట్ అది ఏ డేటా, అందులో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేస్తున్నాము.
25 అంటే నెంబర్స్. సో ఇక్కడ డెసిమల్ పాయింట్స్ లేవు కాబట్టి ఇట్స్ అన్ ఇంటీజర్ టైప్. సో సెకండ్ లైన్లోనే ఫస్ట్ ఏంటి డేటా టైప్ మెన్షన్ చేయాలి ఇంట్, అండ్ మనం దానికి ఇచ్చే నేమ్ ఏంటి ఏజ్. ఓకే, ఏజ్ ఈక్వల్ టు 25 అండ్ సెమికోలన్. సో మనం ఎప్పుడైతే ఇక్కడ అంటే ఆల్ఫాబెట్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తామో అటువంటి టైంలోనే మనము డబుల్ కోడ్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్స్ యూజ్ చేసేటప్పుడు నో నీడ్ ఆఫ్ యూజింగ్ దీస్ డబుల్ కోడ్స్ ఆర్ సింగిల్ కోడ్స్. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25 అంటే సో ఏజ్ అనే వేరియబుల్లో 25 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాము. సో 25 అనే వాల్యూ ఏ టైప్, ఇది ఇంటీజర్ డేటా టైప్, విత్ ఓన్లీ నెంబర్స్ ఉంది కాబట్టి ఇంటీజర్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ ఏముంది హైట్ 6.9 అండ్ దీని టైప్ ఫ్లోట్. సో ఫస్ట్ దాని డేటా టైప్ ఏంటి ఫ్లోట్ అండ్ మనం ఇస్తున్న మెమరీ లొకేషన్కి నేమ్ హైట్ ఈక్వల్ టు 6.9 సెమికోలన్. నెక్స్ట్ అలాగే వెయిట్ 50.55 ఇట్స్ ఎ ఫ్లోటింగ్ టైప్. సో ఫ్లోట్ WIGHT వెయిట్ ఈక్వల్ టు 50.55. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైట్కి వెయిట్కి మనము ఏంటి పాయింట్ డెసిమల్ వాల్యూస్ని పెట్టాము. సో పాయింట్ డెసిమల్ వాల్యూస్ని అంటే ఇక్కడ డెసిమల్ వాల్యూస్ని పెట్టినందుకు ఇక్కడ రెడ్ కలర్లో అండర్లైన్ చూపిస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ C# లాంగ్వేజ్లో ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఫ్లోటింగ్ డేటా టైప్ని యూజ్ చేస్తామో అటువంటి టైంలో ఆఫ్టర్ ఆల్ దిస్ ఫ్లోటింగ్ పాయింట్స్ కీప్ ద ఆల్ఫాబెట్ లెటర్ ఎఫ్, సేమ్ ఎఫ్. సో ఎఫ్ అంటే ఇది ఫ్లోట్ డేటా టైప్ అని క్లియర్గా మెన్షన్ చేసినట్టు. 6.9 ఎఫ్ అంటే 6.9 అనేది ఫ్లోటింగ్ టైప్. ఇక్కడ 25.5 ఎఫ్ అని పెట్టాను. సో 25.5 ఇట్స్ ఎ ఫ్లోట్, బట్ మనం ఇక్కడ ఇచ్చింది ఇంటీజర్ డేటా టైప్. సో ఇంటీజర్ వేరియబుల్లో ఓన్లీ మనం ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలము. ఇక్కడ ఫ్లోట్ వాల్యూ మెన్షన్ చేశాము కాబట్టి ఇట్స్ షోయింగ్ ఎ రెడ్ కలర్ అండర్లైన్. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే టు స్టోర్ ఎ వాల్యూ. ఫ్లోటింగ్ పాయింట్ ఉన్న వాల్యూని మనం ఇంటీజర్ వేరియబుల్లో స్టోర్ చేయలేము. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లోటింగ్ టైప్ వేరియబుల్ ఇది 6 ఇలా ఇచ్చా, ఓన్లీ 6 ఇచ్చా. సో 6 ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇంటీజర్ నెంబర్ ఇచ్చా. సో ఎగ్జాక్ట్గా ఇంటీజర్ నెంబర్ ఇచ్చినప్పుడు నో రెడ్ కలర్ అండర్లైన్ అంటే ఇది మనము ఇంప్లిసిట్గా కన్వర్ట్ అవుతుంది, 6.0Fగా కన్వర్ట్ అవుతుంది. లేదా ఇక్కడ 50.55 ఇచ్చాను. సో 50.55 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మనం డెసిమల్ పాయింట్స్ తర్వాత ఎటువంటి ఆల్ఫాబెట్ లెటర్ మెన్షన్ చేయలేదు. సో whenever you are declaring a floating data type, you need to mention the F letter after all the decimal points. లేదా ఎగ్జాక్ట్ ఇంటీజర్ నెంబర్ ఉంటే 6 అయినా ఇవ్వచ్చు. సో ఇంప్లిసిట్గా అది 0.0F అనేది అది ఇంప్లిసిట్గా తీసుకుంటుంది. లేదా డెసిమల్ పాయింట్స్ ఖచ్చితంగా పెట్టాలి అంటే ఆఫ్టర్ ఆల్ ది డెసిమల్ పాయింట్స్ మెన్షన్ ద లెటర్ ఎఫ్. ఓకే, సో ఏంది పర్సన్ అనేది స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, ఇంకేమున్నాయి మనకు క్యారెక్టర్. సో క్యారెక్టర్ డేటా టైప్. జెండర్ అనే వేరియబుల్. సో జెండర్ అనే వేరియబుల్లో మనము ఎం అంటే మెయిల్ అనేది స్టోర్ చేయాలనుకుంటున్నాము. సో ఇక్కడ ఎం అనేది ఒక సింగిల్ క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ డేటా టైప్ యూజ్ చేయాలి. సో ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ క్యారెక్టర్ స్పేస్ జెండర్ ఈక్వల్ టు, సో ఇక్కడ సింగిల్ కోట్స్లో ఎం సెమికోలన్. సో డబుల్ కోట్స్కి సింగిల్ కోట్స్కి డిఫరెన్స్ ఏంటంటే స్ట్రింగ్కి మాత్రమే డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు డబుల్ కోట్స్ యూజ్ చేసి అందులో మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మెన్షన్ చేస్తే అది స్ట్రింగ్ అవుతుంది. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కాకుండా ఒక సింగిల్ క్యారెక్టర్ అంటే ఒక సింగిల్ ఆల్ఫాబెట్ మాత్రమే యూజ్ చేస్తున్నట్టయితే అది క్యారెక్టర్ డేటా టైప్. అండ్ దానికి మనం యూజ్ చేయాల్సింది సింగిల్ కోట్స్ మాత్రమే. సో ఇప్పుడు ఇక్కడ నేను డబుల్ కోట్స్ మెన్షన్ చేస్తాను ఎం. సో ఇట్స్ షోయింగ్ రెడ్ కలర్ అండర్లైన్. ఇక్కడ నేను స్ట్రింగ్ దీన్ని కన్వర్ట్ చేస్తే నో ఎర్రర్.
సో నో ఎర్రర్ ఏంటి అంటే మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్కి బదులు ఒక సింగిల్ క్యారెక్టర్నైనా మనము స్ట్రింగ్లో తీసుకోవచ్చు. స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. సింగిల్ కోట్స్ యూజ్ చేశాను ఇప్పుడు. సింగిల్ కోట్స్లో ఎం అని పెట్టా. సో ఇట్స్ అన్ ఎర్రర్. లెట్స్ బ్యాక్ ఇట్ కీప్ నార్మల్. సో whenever you are using single quotes, that means it's a character type only. సో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్ చూసాం ఇప్పటి వరకు? స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్. అండ్ లాస్ట్లో మనకు మిగిలిపోయిన డేటా టైప్ ఇట్స్ ఎ బూలియన్ డేటా టైప్. సో బూలియన్ డేటా టైప్స్లో మనం ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే మనం స్టోర్ చేసుకోగలము. సో ఆ డేటా టైప్ని ఎలా డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ దాని డేటా టైప్ ఏదో మెన్షన్ చేయండి. బూలియన్. సో బూలియన్కి మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఓన్లీ బూల్, BOOL అంటే ఇట్స్ ఏ బూలియన్ టైప్. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్, ఇంటీజర్కి మనం ఇంట్ అని యూజ్ చేస్తాము, బూలియన్కి బూల్ అని యూజ్ చేస్తాము, క్యారెక్టర్కి క్యార్ యూజ్ చేస్తాం, బూలియన్కి బూల్. నెక్స్ట్ ఈజ్ PHC ఈక్వల్ టు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. FALSC ఫాల్స్. సో ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే మనం మెన్షన్ చేయాలి, లేదా జీరో పెట్టా. సో జీరో పెడితే ఏమవుతుంది? రెడ్ కలర్ అండర్ లైన్, లేదా 1.4F పెట్టా, రెడ్ కలర్ అండర్ లైన్, లేదా ఎస్ అని పెట్టా, రెడ్ కలర్ అండర్ లైన్. సింగిల్ కోట్స్లో Y అని పెట్టా, రెడ్ కలర్ అండర్ లైన్. సో ఇట్ మీన్స్ you have to store only either true or false only whenever you are using a boolean type. Okay, true, 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 in lowercase letters only. So in case capital letters use చేసామనుకో, so capital letters use చేస్తే it's showing an error. So you have to use only the lowercase letters for the boolean type. అండ్ ఈ డేటా టైప్స్ ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి, ఈ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి మనకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉన్నాయి. అవి 5 to 6 రూల్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు తెలిసింటే ఆ రూల్స్ని కింద కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు క్రియేట్ వేరియబుల్స్ ఫర్ 5 types ఆఫ్ డేటా టైప్స్. అండ్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, happy coding, happy gaming. Bye bye.